నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద మీడియన్ ఆఫ్ గ్రూప్డ్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ టర్మ్స్ ఇన్ ఇట్. గ్రూప్డ్ డేటాకి మీడియన్ ఫార్ములా రాసి అందులో టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమడం 4 మార్క్స్ అంట. వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం కనుగొంటకు సూత్రం రాసి అందులో పదాలను వివరించండి. యాక్చువల్గా అయితే మేము చదివేటప్పుడు అప్పుడు ప్రాబ్లమ్స్ ఇచ్చేవాడు, ఇప్పుడు ఓన్లీ ఫార్ములా రాయమంటున్నాడు. ఓకే చూద్దాం. 26th, మీడియన్ ఆఫ్ గ్రూప్డ్ డేటా. ఫార్ములా ఏంటి? L plus n/2 minus CF/F into H. ఓకే, సో L అంటే ఏంటి, N అంటే ఏంటి, CF అంటే ఏంటి, పదాలన్నీ రాసేయండి. F అంటే ఏంటి, H అంటే ఏంటి, ఇవన్నీ రాసేస్తే అయిపోద్ది. L అంటే లోవర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్. N అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. CF అంటే ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. F అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. H అంటే హైట్ ఆఫ్ ది క్లాస్. హైట్ ఆఫ్ ది మీడియన్ క్లాస్ అని కూడా రాయొచ్చు, ఏదైనా ఒకటే, ఎందుకంటే డిఫరెన్సే ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు తెలుగులో పదాలు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. L, నెక్స్ట్ N, CF, F, H. ఇక్కడ మీరు వచ్చి ఏం రాస్తారు, తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అది రాయండి. దత్తాంశం యొక్క ఇక్కడ పెట్టేద్దామా. ఓకే, మధ్యగతం. ఫార్ములా ఏంటి, ఇది రాయాలి ఇక్కడ. ఓకే, నేను ఇక్కడ రాస్తా చూడండి. L plus n/2 minus CF/F into H. L అంటే ఏంటి, మధ్యగత తరగతి యొక్క దిగువ హద్దు. N అంటే రాసుల సంఖ్య. మధ్యగత తరగతి యొక్క ముందు సంచిత పౌనఃపున్యం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే సంచిత పౌనఃపున్యం. ఇది ముందు తరగతి అని రాయకపోతే మార్కులు పోతాయి. ఇది మధ్యగత తరగతి పౌనఃపున్యం. ఇది H. N వేరు H వేరు సరిగ్గా చూసుకోండి. ఓకే, క్యాపిటల్ N పెట్టుకుంటే బాగుంటుంది, నాకు స్మాల్ n అలవాటు అయిపోయింది. ఓకే, పొడవు